ఉపవాస ప్రార్థన రెండవ రోజు దేవుడి సన్నిధిని కూడి ప్రార్థన చేయడానికి దేవుడి సహాయం చేసిన స్తోత్రం. నేనే ఈరోజు కొంచెం లేట్ అయింది. మన చర్చ్ కట్టిన స్థలానికి అక్కడ పని స్టార్ట్ అవుతున్నాను. మళ్ళా దానికోసం ప్రార్థన చేయడానికి దాన్ని బట్టి కొంచెం లేట్ అయిపోయింది. మంచి వర్తమానం అందించిన దేవదాసు దేవుడు దీవించిన కాక. చిన్న అడుగులు పెద్ద సాయం చేసిన ఒక దేవుడు మనకు చిన్నగా ప్రారంభిస్తే దేవుడు అదని చేసిన దేవుడు విస్తారం చేసింది చేయడానికి ప్రారంభించద్దు. నీ ఫస్ట్ ప్రారంభించు. ఇంటిని ప్రారంభిస్తే దేవుడు బాకీ అబ్రహాము లేచి దేవుడు మాట్లాడినప్పుడు ఆ దేశం విడిచిపెట్టి ప్రయాణం చేశాడు. అక్కడ భార్య భర్త తప్ప వేరే ఎవరు కూడా లేదా తోడుగా సహోదరుడైన లోతుడు ఆ ముగ్గురు మాత్రమే ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. స్తోత్రం. ఆ చిన్నవాడికి దేవుడు ఏం చేశాడు? ఆకాశములు నక్షత్రం వలన భూమిలో ఇసుక వలన దేవుడు ఏం చేశాడు? విస్తరణుడే. ఆ ముగ్గురికి దేవుడు ఏం చేశాడు? లోతుకు విడిచిపెట్టండి. భార్య భర్తకి అబ్రహాముకి సారాకి దేవుడు ఏం చేశారు? విస్తరింపచేశారు. వారు ఆ రోజు అడుగుపట్టలేదని అనుకో, ఈ రోజు మనం అబ్రహాము సంతానం కాదు. స్తోత్రం. ఏదైనా ఒక పని ప్రారంభించడానికి మొదటిగా ఎవరైనా అడుగు పెట్టడానికి ఉంటే బాకీ దేవుడు పని సరే అండి. నేను మీకు చెప్పిన విషయం మీరు మర్చిపోలేదా అనుకున్నారు. ఫిలిప్పీ గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం 4వ వాక్యం కదా తెలుగు అంటే ప్రార్థన చేయడానికి పౌలు గారు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. అదే నేను చెప్తున్నాను. ఈ ఫిలిప్పీ గ్రంథంలో సంతోషం గురించి రాయబడిన ఆ మాట మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. దేవునికి స్తోత్రం కలిగింది. పౌలు ఏం చేస్తున్నారు? సంతోషించిన ప్రార్థన చేయడానికి. నేను ఈరోజు నీకు అడుగుతున్నాను, ప్రార్థన చేయడానికి నీకు సంతోషం ఉందా? స్తోత్రం. ఏడవ వాక్యం కూడా చదవమా. ఏడవ వాక్యం కూడా మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చెప్పండి. ప్రార్థన సరైన ప్రార్థన అదే ఏది? హృదయములో ఉంచుకొని ప్రార్థన చేసినప్పుడు ఎలాగా ఉండాలి? అలాగే చెప్తా మీకు అర్థం అవుతుంది. హృదయములో ఉంచి ప్రార్థన చేయాలండి. ఇశ్రాయేలీయుల మహాయాజకుడు ఉన్నాం. ఆయన రొమ్ములో 12 గోత్రాల పేరు రాసిన రత్నాలు అంటే 12 గోత్రములకి ఉన్న పేరు రాసి ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నారు? బలి అర్పిస్తున్నారు. ఆయన అర్థము పౌలు అంటే యాజకుడు ఏం చేస్తున్నారంటే ఆ 12 గోత్రానికి హృదయముని వహించుకొని ఆడు బలి అర్పిస్తున్నారు. ఇదే సరి అయిన ప్రార్థన. నీ కొందరికి నీ హృదయములు ఏం చేయాలి? వహించుకొని ప్రార్థన. హలో, నేను చెప్పండి. కొందరికి నీ హృదయములు ఏం చేయాలి? కొన్ని విషయములు హృదయములు ఉంచుకొని కొన్ని సమస్యలు హృదయములు
హృదయములు వహించండి. కొందరికి హృదయములకు వహించండి. కొన్ని గ్రామానికి హృదయములు వహించండి. భారతదేశముల హృదయములకు వహించండి. వహించి ఎడతడగ లేకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థన పరుడుగా నిన్ను మార్చడగాక. ప్రార్థనలో ఉన్న సంతోషం అలాగే నీ చేస్తున్నారా ఎప్పుడైనా? ఎవరి కొరకు, ఏదైనా కుటుంబం కొరకు, వ్యక్తి కొరకు, దేశం కొరకు మీరు ఏం చేస్తున్నారు? వహించుకొని, అంటే వహించడం అంటే ఆ విషయం నీ విషయంగా భావించి అది హృదయం వహించుకొని నీ ప్రార్థన. అలాగంటే నీకు అలాగంటే ఏదో ఉంటో లేదో నాకు తెలియదు, నీ హృదయం నాకు తెలియదు, మీ హృదయం నాకు తెలియదు. హృదయం ఎరిగిన దేవుడు అలాగంటే వహించినప్పుడు నీ కన్ని నుండి కన్నీరు, వహించినప్పుడు నీ తట్టుకోలేకపోతున్నారు. భయంకరం ఒక భారం వేడ నీ తల మీదకి వచ్చి నీ కృంగిపోతుంది. అయ్యో వీడి గురించి ప్రార్థన యేసుప్రభు గత సమర తోటమని ప్రార్థన చేసిన వహించినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఉండగా ఆయన రక్త ఆ శిరలు పగిలి చెమటగా పడింది. రక్త శిర అంటే నీకు అర్థమైందా? ప్రవహించిన నరాలు, నరాలు కంట కాదు, ఆ కన్నాలు ఏమైంది? పగిలిపోయింది. పగిలినప్పుడే రక్తం వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన వాడికి నా నోటి నుంచి రక్తం వస్తుంది, చెవి నుంచి కొందరికి రక్తం వస్తుంది. ఎందుకంటే అక్కడ పగిలినప్పుడు అది వస్తుంది. ఇప్పుడు యేసు భారం, మనమందరి భారం హృదయములు వహించుకొని ఆ తోటములు ప్రార్థన చేసి ఉండగా ఆయన రక్తం ఏమైంది? చెమట వలన పడిపోయినట్టుగా ఉంది. ఈ రోజు రాయుడ సంఘ బిడ్డలు అలాంటి ప్రార్థనలు కొనసాగించారు. ఒక మాట దాటిపోయిన వాడు నీకు ఇది ఏమి లేదా? ఎప్పుడైనా చదవారా మీరు? దొరికిన వాడు చదవండి. ఒకటి అదే 12వ వాక్యం. త్రోవ నడుచు వారులారా ఇలాగు జరుగుట చూడగా నీకు చింత లేదా? అంటే తెలుగులోకి వచ్చినప్పుడు అది కరెక్ట్ ట్రాన్స్లేట్. త్రోవ నడిచిన వాడు నీకు ఇది ఏమీ లేదా, అదే కరెక్ట్ ట్రాన్స్లేట్. అను ఈ ప్రార్థన విషయంలో నీకేమి లేదా? స్తోత్రం కలిగిన భారం కలిగండి. ప్రార్థనలో భారం కలిగి. Does it mean nothing to you, all who pass away? నీకు ఇది ఏమి లేదా? నథింగ్ టు, nothing to do. నీకు ఇది ఏమి లేదా? కొందరికి ఏం లేదు, ఏమి చేయడానికి లేదు, లేదన్నట్టుగా అనిపిస్తుంది. రెండవదే సంతోషం గురించి బైబిల్ రాయబడిన మనం చూడ ఫిలిప్పీ గ్రంథము 1వ అధ్యాయము 12వ. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని 8 వాక్యాలు చదవ తర్వాత 12వ. క్రీస్తు యేసు యొక్క దయా రసమును బట్టి మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నాను. దేవుడే నాకు సాక్షి. సహోదరులారా నాకు సంభవించినవి 12వ వాక్యం. సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకొని కోరుచున్నాను.
ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని నేను 19 వాక్యం కూడా చదవండి. ఆయనేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఎందుకు సంతోషించున్నారు పౌలు గారు? క్రీస్తును ప్రకటించిన విషయములో ప్రకటించండి, సువార్త ప్రకటించారు. అదే నేను 8 వాక్యం చదివించాను. సువార్త ప్రకటించిన విషయంలో నాకేముంది? అది యొక్క సంతోషం ఉంది. రెట్టగా స్తోత్రం కలిగిందిగా. ఎంతో మందికి సువార్త ప్రకటించిన విషయంలో సంతోషం కలిగిన వారు ఉన్నారు. యేసయ్య గురించి చెప్పిన విషయంలో సంతోషం కలిగి ఉన్నారు. ప్రార్థనలకు సంతోషం ఉంది. అదే విధంగా నిన్ను రక్షించిన, దీనికి విడుదలిచ్చిన, స్వస్థపరిచిన ఆ యేసయ్య గురించి ప్రకటించడానికి నీకేముండాలి? సంతోషం ఉందా? మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ అధ్యాయము 16వ వాక్యం నుండి కిందకి చదవండి. సువార్త ప్రకటింపవలసిన నీకు ఆ భారం ఉందా? ఇది ప్రకటించడానికి ఉన్న భారము. ఆ భారం కలిగినప్పుడు అది ప్రకటించడానికి ఒక సంతోషం కలిగి ఉన్నారు. తర్వాత చదవమ్మా. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే ఏమవుతుంది? ఎందుకంటే ఆ భారం నా రోజులు ఉన్న కాబట్టి అది సంతోషించుచున్నారు. ఈ రోజు ప్రకటించండి, సువార్త ప్రకటించలేకపోతే అయ్యో నాకు శ్రమ. తర్వాత ఇది నేను ఎలాగ చేయాలి? ఏది? సువార్తని ఇష్టపడి చేసిన ఏడలా అది నీ ఎవరి జీవితం ఇవ్వలేకపోతే ఆ సువార్త ప్రకటించినప్పుడు నీకు కావలసిన ఆహారము, కావలసిన వస్త్రము, కావలసిన అన్ని ఈ సువార్త ప్రకటించున్నారు. ఎవరైనా డబ్బు ఇస్తామని చెప్పిన కాబట్టి నేను ఇది ప్రకటించలేదు. ఎలాగ ప్రకటిస్తున్నారు? ఉచితంగా ప్రకటిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ పని ఉచితంగా చెయ్యండి. అది ఉచితంగా చెయ్యనప్పుడు సంతోషం. ఉచితంగా చేయడానికి ఎవరికి సంతోషం ఉందా? సంతోషం ఉందా? సంతోషం ఉండదు. అంటే దేవుడు పనిని ఏదైనా చేసినందుకు అది నీ ఏం చేయాలి? ఉచితంగా అంటే ఏమి ఆశపడకుండా, ఏమి ఆశపడకుండా ఆ సువార్త నా మీదకి ఏం చేశారు? నా మీద అప్పగించారట. ఆ బాధ్యత దేవుడు నీ మీద అప్పగించిన కాబట్టి నేను ఎలాగ చెయ్యాలి? ఉచితంగా ఈ వాక్య పరిచర్య చెయ్యాలి. ఇది నీ ప్రకటించాలి. అది సంతోషం కలగాలి. దేవుడు వాక్యం అందించినది, సువార్త అందించినది, అది ఉచితంగా చెయ్యాలి. దానిని సంతోషించాలి. నేను చెప్పినది ఇక్కడ అప్పుడు ఉచితం ఏంటంటే దొరికిందని చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది.
నీ రోమపత్రిక 1:16 వాక్యం చూడండి. నేను సిగ్గుపడవాడను కాను. వేలయనగా 17 నుండి చదవమ్మా. కాగా నా వల్లనైనంత మట్టుకు రోమాలోను మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్రం చెప్పండి. 14 నుండి క్రీస్తు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూర్ఖులకును నేను రుణస్థుడను. ఏ రుణం? I have a duty to perform. ఏంటి రుణం? I said debt to pay. సువార్త అదొక రుణం. ఆ రుణం దేవునికి రుణం తీర్చాలి. దేవుని రుణం నీయం చేయాలి. నీకున్న రుణం తీర్చడానికి పగలు రేలు నీయం చేస్తున్నారు, పని చేస్తున్నారు. అదే విధంగా సువార్త చెప్పడానికి రేలు పగలు నీయం చేయాలి. దేవుని రుణం తీర్చడానికి సువార్త ప్రకటించండి. అది దేవునికి సంతోషం, అది నాకు సంతోషం. కేరళ దేశం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించని వచ్చి నా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆ రుణం తీర్చడానికి అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది దేవునికి. నేను మారు మనసు పొంది బాప్టిజం పొంది, మీ వల్ల కాదండి, మారు మనసు పొంది కొన్ని రోజుల తర్వాత కాదు. నేను ఒక రాత్రి మారు మనసు పొందారు, మర్నాడు ఏం చేశారు, బాప్టిజం పొందారు. అప్పుడు ఏం చెప్పారు, నన్ను బాప్టిజం లేకపోతే అంటే ఆ పాస్టర్ గారు చెప్పారు, నీ ఇప్పుడే మారు మనసు పొందారు, అందుకని నా స్వభావం పెట్టి ఆవిడకి చెప్పారు, నీ ఇప్పుడే మారు మనసు పొందారు, అందుకని నీ ఏం చేయకూడదు, కొన్ని రోజుల తర్వాత ఏం చేయొచ్చు. నేను చెప్పాను, మీరు చేయలేకపోతే నేను వేరే ఎక్కడైనా వెళ్ళి అంటే దాన్ని బట్టి ఆయన నాకు ఏమి చేశారు, బాప్టిజం ఇచ్చారు. బాప్టిజం ఇచ్చి 2 రోజుల తర్వాత నేను ఒక ప్రార్థన సభలకి వెళ్ళి అక్కడ కూర్చగా ఒక సహోదరి అడిగి, ఎక్కువ చదవలేదు, బైబిల్ చదవడానికి మాత్రం తెలుసు. ఆ సహోదరి ఆత్మలు నింపి అన్ని భాషలు మాట్లాడుతుంది. ఏమనగా ఏంటో తెలుసా, నా దాసుడా నిన్ను సువార్త ప్రకటించడానికి రకరకాల భాషలు చెప్పిన వాడి మధ్యలోకి నేను పంపిస్తున్నాను చెప్పి. అది నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. స్తోత్రం. ఆ సహోదరుడు ఇప్పుడు కూడా ఉన్న స్తోత్రం. ఈ మధ్యనే నా ఫ్రెండ్ కథ అని చెప్పారు, స్తోత్రం కలిగిన. అప్పుడు నేను సువార్తకి బయలుదేరారు. 6 సంవత్సరములు కేరళలో సువార్త ప్రకటించినప్పుడు ఒక దినములు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పని అక్కడి నుండి ఎక్కడికి రావాలి, ఒడిశాకి రావాలని చెప్పినప్పుడు ఆ మాట విని నేను ఇక్కడికి వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఆ సహోదరి చెప్పిన ప్రవచన కరెక్ట్ అయింది కదా. 6 సంవత్సరం పడింది ఆ ప్రవచన నిలవర్చడానికి. స్తోత్రం. రకరకాల భాషలు, ఒరియా చెప్పిన వాడు, ఈ భాష చెప్పిన వాడు, తెలుగు భాష చెప్పిన వాడు, ఎన్నెన్న భాషలు చెప్పిన వాడు. పంజాబీలో లేదు, పంజాబీ భాష మందుల వాక్యం. దానికి నీకు ఒక సంతోషం రావాలి. సువార్తకి ఏముండాలి, అది ప్రకటించడానికి ఒక సంతోషం. అది నీ స్వేచ్ఛగా చేయండి. అని అర్థం, నీ సొంత డబ్బు తీసుకొని ఖర్చులు చేసి సువార్త ప్రకటించాలి. వండి ఉంది, వండి దేవుడు ఇచ్చిన వండికి వచ్చి కూర్చి సువార్త రావడం రావు. పోనండి. స్తోత్రం. అది దానికి ఏం చేస్తున్నారు, వెళ్ళొద్దని చెప్తున్నారు. స్తోత్రం. ఆ సువార్త వరకు నీకు ఒక భారం ఉంటే అది ప్రకటించాలి. ప్రకటించడానికి దేవుడు నీకు ఏమిచ్చారు? అలా 9 అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 9 అధ్యాయం భారం ఇచ్చారు దేవుడు. భారం అంటే
బాధ్యత ఇచ్చాడు. సువార్త ప్రకటించడానికి దేవుడు నీకేమిచ్చాడు? బాధ్యత. అది నీ పని, అది నీ చెయ్యవలసినది. యేసయ్యను గురించి నీ చెయ్యవలసిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది శ్రేష్టంగా చెయ్య, అది శ్రేష్టంగా చెయ్య, అది డబ్బు లేకుండా చెయ్య. అది చేస్తే దాని నుండి జీవితం వస్తుంది. నేను ఎవరికి చెప్తున్నాను? నాకు అర్థం. నీ సువార్త ప్రకటించినప్పుడు స్వేచ్ఛగా చేస్తున్నారు. నీ బాధ్యత నెరవేర్చినప్పుడు ఆ భారం నీలో ఉన్న కాబట్టి అది దాని వలన నీ చేతికి ఏమొస్తుంది? దేవుడు చెప్పింది 70 రూపాయలు అంటే అడగక్కర్లేదు. దేవుడు చెప్పారు నాకు 70 మంది అని ఏం చెప్పడం. నీ సువార్త చేస్తే అది నీ స్వేచ్ఛగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఏది దొరుకుతాన్ని చెయ్యొద్దు, ఖర్చు చేసేయరు. ఫస్ట్ నీ ఖర్చుల తర్వాత నీ ఖర్చు నీకు దొరుకుతుంది. ఫస్ట్ నీ ఖర్చు మళ్ళీ ఫస్ట్ నీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. తర్వాత తొందరగా అడగ కాదు, ముందు లాభం కావాలి, తర్వాత పెడతాడు. అయ్యారు ఈ రోజు అంటే ఇలాగ మాట్లాడాలంటే లేకపోతే సూత్రం కలిగిన ఆ బేరం నీకు రావాలి, ఆ భారం నీకు రావాలి. అది ఎవరిది? నీదా. మొదటి సువార్త ప్రకటించిన వారు ఎవరు? యేసయ్యే, దేవుడే. ఎప్పుడు మొదటి ఎవరికి ప్రకటించి? అబ్రహాముకి ప్రకటించారు. అది గలాతీ పత్రికలు ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదివితే నీకు తెలుసు. 3వ అధ్యాయం ఉంది. అవునా? దొరికిందా? ముందుగా దేవుడు ప్రకటించిన సువార్త నీకు దేవుడు అప్పగించాడు. ఒక స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అట్లే ప్రైజులు మాత్రం తగ్గిపోయింది. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం నుండి కిందకి మెల్ల చదవాలి. వారి క్రీస్తు పరిచారకుల వెర్రి వారి వలె మాట్లాడుచున్నను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని. క్రీస్తు విషయం గురించి నేను ఏం చేస్తున్నాను? వంట కోసం కాదు, యేసయ్య కోసం ఎక్కువ నేను ఏం చేస్తున్నాను? ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. దేని వరకు? సువార్త కోసం. సువార్త ప్రకటించిన కాబట్టి అనేక పర్యాయం చెరసాల తర్వాత అపరిమితమైన దేనికి జీవితం ఇది కూడా దొరుకుతావా? ఇది కూడా ఉంది నీకు. స్వార్థ ప్రకటించిన జీవితం మాత్రం కాదు, దాని తోడుగా అపరిమితమైన డబ్బలు. అనేక మార్లు ఏమయ్యండి? అదేంటి చంపడానికి అడగని నేను చంపడతాను అంటున్నాను. సువార్త ప్రకటించిన వాడికి ఎన్నిసార్లు మరణ భయం కలిగినారు? కదా తెలియదు. స్తోత్రం కలిగిన అదన్నీ ఇదన్నీ ఇళ్ళకి చెప్పడానికి కావదండి. ఎందుకు ఇదన్నీ లైవ్కి వెళ్తుంది కాబట్టి. స్తోత్రం. నా జీవితంలో మరణ భయం కలిగిన రాత్రి ఉంది, మరణ భయం కలిగిన దినములు ఉంది. అట్టి సమయంలో పారిపోవడానికి చాలా మంది హృదయం చెప్పినప్పుడు పారిపోగలే. అది పౌలుకి కలిగింది. సువార్త అనేక సమయంలో మరణ భయం. యోధుల చేత 5 మారులు
ఒకటి తప్ప 40 దెబ్బలు తింటే ఎంత తిన్నారు? 39 దెబ్బలు. అది నీకు తెలియాలంటే దుర్యోపదేశకాండ 25 అధ్యాయం 3వ వాక్యం చదవండి. దుర్యోపదేశకాండం ఈ వాక్యాలన్నీ బైబిల్ అండర్లైన్ అయ్యారు. ఈ రోజు చెప్పిన వాక్యం స్వాతంత్రం. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీకు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు 25 దెబ్బలు కొట్టించవచ్చును. చెవి సరిగా వినలేదు. 40 దెబ్బలు కొట్టించవచ్చును. అంతకు మించకూడదు. ఎన్ని కొట్టవచ్చు? 40 అంటే 40 కొట్టరు వాడు 30 స్తోత్రం. ఎనక కొట్టుతున్నారు. నీరు ఒకసారి వెళ్ళగా కాదు. ఫస్ట్ 13 సార్లు ఇక్కడ కొట్టుతుంది. రెండవది ఈ పక్క 13 సార్లు కన్నడతో. 3 రమ్ములు 13. అప్పుడు ఎన్నిసార్లు అయింది? 39. ఏందా 39? 5 మరి 39 ఇంటూ 5 ఎంత అయింది? 195 సార్. అవును కదా? 195 సార్లు ఏం తిన్నారు? ఏ దేని కొరకు? సువార్త కొరకు. ఇంకా తర్వాత చదవమ్మా. అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ కొలిటికి ముమ్మారు అంటే ప్రేమని కరెక్ట్ సరిగా ముమ్మారు బెత్తములతో కొట్టారు. ఏంటి మీ మర్చిపోతుందండి? 119 5 సార్లు కొట్టిన తర్వాత ముమ్మారు కర్రతో కొట్టింది. తర్వాత ఒకసారి ఏం చేశారు? రాళ్ళతో కొట్టారు. ఎప్పుడు ఎక్కడ? అది అపోస్తలుల గారి 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. అపోస్తలుల గారి 19 అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రూపి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి. అదే చెప్పుతున్నారు. స్తోత్రం కలిగింది. ఒకసారి ఏం చేశారు? రాళ్ళతో కొట్టని చచ్చిపోయారని అనుకొని ఆడికి ఈడిసి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? వెనపలికి. ఎక్కడ? వెనపలికి. ఎక్కడ పెందల కొప్పున ఎక్కడ ఉందో అక్కడికి పడేసారు. స్తోత్రం. అయ్యో మంచి అభిషక్తుడు ఆయన దైవదాసుడు స్వార్థ ప్రకటించిన కాబట్టి ఆయనకి రాళ్ళతో కొట్టి చంపారు అనుకొని ఈడిసి ఎక్కడికి వెళ్ళి పెందల కొప్పులతో పడేసి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అక్కడి నుండి ఆ చేతనికి లేపారు. ఎందుకంటే సువార్త కోసం. స్తోత్రం కలిగిన తర్వాత ఏమన్నారు? 3 సార్లు ఓడ పగిలిపోయింది. ಅದಕ್ಕೆ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములు ఉంది. ಅದಕ್ಕೆ ఇంటికెళ్ళి మీరు చదివితే ముమ్మారేమైంది? పగిలిపోయింది. అప్పుడు పగిలిపోయినప్పుడు చెప్పలేదు ఇదేదో శాపం వచ్చింది అని చెప్పండి. పగిలిపోయింది. ఆ తర్వాత చదవమ్మా. ఒక రాత్రి పగలు సముద్రములో గడిపింది. అంటే ఒక రాత్రి పగలు ఏంటే ఓడ పగిలిపోయింది కాబట్టి రాత్రి పగలు నీటిలో ఉండిపోయారు. స్తోత్రం. తర్వాత అనేక పర్యాయములు ప్రయాణములు నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను. నదిలో ఆపత్తులు, దొంగలు, ఆపత్తులు. దొంగల ఆపత్తు మీకు కలిగింది ఎప్పుడైనా? నాకు కలిగింది. నా పోకటి నుండి 25,000 ఒకడు ఏం చేసింది? దొంగతనం చేసింది. 25,000 ఎక్కడ? రాయగడ పట్టణంలో. స్తోత్రం కలిగిన దొంగలాడి వెళ్ళిపోయారు. 25,000 దేవునికి స్తోత్రం చెప్పి ఇంటికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. దొంగలతోని అపాయములు. ఇంకా స్వజనులు ఎవరంటే? స్వజనులంటే
సొంత జనాలు వాడికి ఏం చేశాడు? ఆడు ఇచ్చారు అడగ చెప్పడానికి కాదు. సొంత జనాలు ఏమొచ్చారు? దేవుడి బిడ్డలే నన్ను కేసు పెట్టి జైలు పంపించారు. దేవుడి బిడ్డలే నన్ను పోనండి అదని విస్తరి చెప్పండి. అన్ని జనుల వలన ఆపత్తులు, పట్టణముల ఆపత్తులు, అరణ్యముల ఆపత్తులు, సముద్రముల ఆపత్తులు, కపట అంటే అది కూడా చెప్పాలి. కపట సహోదరం వలన ఆపత్తులు ఉండిని. తర్వాత ప్రయాసం ఎక్కువ, కష్టముతో, తరచుగా జాగరణతో, ఆకలి తప్పులతో, అంటే గడికడి నీకు చెప్తే అర్థం అవ్వదు. స్వార్థకి వచ్చినప్పుడు దిగంబరం, ఒక బట్టలు ఒక షర్ట్ దగ్గర 3 సంవత్సరం. స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు ఉపవాస ఫాస్టింగ్ కి లెక్కలేని ఫాస్టింగ్. స్తోత్రం కలిగిన తిండికి ఆహారం లేని పరిస్థితి. అప్పుడు సువార్త కొరకు ఏం చేసిన సంతోషిస్తుంది. సహోదరా, ఈ సువార్త కొరకు సంతోషించాలంటే నీ జీవితం నీకు మొత్తం కలుగుతుంది. ఇప్పుడున్న హైటెక్ అయిపోయింది. ఇప్పుడున్న వాళ్ళందరూ హైటెక్. స్వార్థకి వచ్చినప్పుడు అంటేనే ఏమలేదు, బైక్ రావాలి, కారు కావాలి, 5,000 రూపాయలు. తర్వాత అంటే నెలకి 20,000 వస్తాయి. మన నేత్రం వెలిగింపబడిన వాడికి అది మాత్రం తెలియదు. ఎందుకంటే తెలుసా? స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం. సంగమాలని చెప్పిన మాట ఏంటి? సువార్తకి ఒక భారం నీకు కలగాలి. అది ప్రకటించడానికి ఏం చేయాలి? సంతోషించాలి. నీ నాతో సువార్తకి వచ్చినప్పుడు నీ ఏం చేయలేదు, తోడుగా వచ్చారు కదా, చాలు. నీ పత్రం ఇచ్చారు కదా, చాలు. చాలు. నీతో నాకు మనల్ని ఎవరైనా సువార్త ప్రకటించిన ఆడు తోడుగా నీ కూడా ఆశీర్వాదం పడుతుంది. ఎందుకంటే సువార్తలు నీ కూడా పాలు పొందుతుంది కాబట్టి. నీకు అర్థమవుతుంది. స్తోత్రం కలిగిన ఇంటిని కూర్చోకుండా, వంట చెయ్యకుండా ఒక రోజు దేవుని వరకు ఏం చేయాలి? సువార్త ప్రకటించడానికి బయటికి రండి. అది సొంతగా కష్టపడండి. దానికి ఒక వేదన నీకు కలగాలి. స్తోత్రం. దేవుడికి కన్ను ఉంటే ఆ కన్ను నీ కన్నే. దేవుడికి నోరు ఉంది, ఆ నోరు నీ నోరే. దేవుడికి చెయ్యి ఉంటే ఆ చెయ్యి నీ చెయ్యే. దేవుడికి కాలు ఉంటే ఆ చెయ్యి, ఆ కాలు నీ కాలే. దేవుడికి శరీరం ఉంది, ఆ శరీరం నువ్వే. అది దేవుడి వరకు వాడబడంటే సువార్త ఏం చేయాలి? చాలదు. 2 రాజుల పుస్తకం 7వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. వారు మనము చేరినది మంచి పని కాదు. అదే నేను కూడా నీకు చెప్పడానికి వచ్చింది. నీ చెయ్యిన మంచి పని కాదు. చదువు. నేటి దినము సువర్తమానము గల దినము. ఏంటండి? సువర్తమానము గల దినం. ఆ దినములో మనము ఊరుకొనిన ఎడల, తెల్లవారి వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదుము రండని ఒకరితోనొకరు చెప్పుకొనిది. స్తోత్రం చెప్పాలి. ఈ అధ్యాయం నీ ఇంటికి చదవాలి. కానీ దానిలో ఒక కంటెంట్స్ మాత్రం నేను చెప్తున్నాను. సమరయ భయంకరమైన కరువులు వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పారు,
రేపటి దినములో అమ్మ మొదటి వాక్యం చూడండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒక ఇంటికి 2 మానికల యవ్వులను అమ్మబడును. అంటే సమరయ్య భయంకరమైన శామము కరువు వచ్చినప్పుడు ప్రవక్త చెప్పారండి, రేపటి దినములో నీకేం దొరుకుతాయి? యవం దొరుకుతుంది, ఆ పిండి కూడా దొరుకుతుంది చెప్పారు. చెప్పినప్పుడు సంగతి అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండును ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని. అంటే ఆ సైన్యాధిపతి ఏం చెప్పారు? ఆకాశం కిటికిట తెలిసిన అలాగా జరగదా మా అని అడిగారు. అంటే చెప్పారు, నీ కన్నులాని మాత్రం ఏం చేస్తుంది చూసాను కానీ సమరియా పట్టణంలో భయంకరమైన కరువులు వచ్చారండి. కరువులు వచ్చారు కాబట్టి తిండికి ఏం లేదు. అప్పుడు దేవుడు చెప్పారు రేపు ఇస్తాం. దేవుడు చెప్పినట్టే రేపు ఇస్తామని చెప్తే అది జరుగుతుంది. వాకట విప్పడానికి అక్కర్లేదు అని మనం అనుకున్నది. స్తోత్రం కలిగిన స్తోత్రం స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం ఇవ్వడు, మాంసం దొరికి అందరూ ఏడిసారు. మోస చెప్పింది, ప్రభు ఇంతమంది మనిషికి మాంసం ఇవ్వడానికి మేకలు ఆవులు ఎక్కడ ఉన్నారని అడిగారు. ఇదే సగం. దేవుడు చెప్పారు నాకు అది అవసరం లేదని. ఏం జరిగిందంటే దేవుడు ఏం చేశారంటే ఒక గాలికి తూర్పు గాలికి పంపించి ఎక్కడ కూడా సముద్రం నుండి సముద్రములో ఏమవుతున్నారు? సముద్రములో ఈ మూరుడి పక్షులు ఎగిరి నిలబడుతున్నారు. సముద్రం పైన ఏమవుతున్నారు? ఎగిరి నిలబడుతున్నప్పుడు దేవుడు ఒక గాలికి ఏం చేశాడు? కొట్టించి ఎక్కడికి కొట్టించి పంపించారు? ఇశ్రాయేల్ ప్రజలున్న గూడోర లోపలికి వచ్చి పచ్చి మొత్తం పడిపోయింది. నీకు దేవుడు ఇవ్వడానికి కోరుకుంటే నీ తలంచి కొట్టిన విధములు కాదు, దానిని మించిన నీరే దేవుడు అదురవాడే. మీరు అనుకున్నారు ఈ వ్యక్తి వలన ఏదైనా జరుగుతుందో ఆ వ్యక్తి కాదే, ఆ వ్యక్తి వలన ఆయన వలన అక్కడికి చూడ అది జరిగిన మునుపు ఏదైనా జరుగుతుంది. నేను రాగన మునుపు ఏదో గాలి కొట్టుతుంది. అది నీ గూడారం పగిలిపోవడానికి కాదు, గూడారం ఎగిరినది కాదు, ఎగిరినది నీ గూడారం లోపలికి రా. ఇప్పుడు నీ గూడారములు కొట్టిన గాలి అది ఎగరడానికి కాదు, అది ఏదో లేదు. నీ గూడారము లోపలికి రావడానికి దేవుడైన సిద్ధపరచండి. ఆ గూడారములు గాలి కొట్టినప్పుడు ఇక్కడ అనుకున్నా, అయ్యో మన గూడారం అని ఏమవుతుంది? గూడారం ఎగరదు, ఎగిరినట్టు గూడారం లోపలికి రావడం. ఈరోజు తిరిగి నీ మీదకి కొట్టిన గాలికి చెప్పు, గాలి నన్ను ఎగరదరా, ఎగిరినది ఏదో మీరు నా ఇంటికి రావడానికి అసాధారణ సాధనే.
స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఎలాగ చేశారండి చూడండి. 2 రాజుల పుస్తకంలోకి రండి. ఇప్పుడు ఎంతవరకు చదవాలి? 3 2 నేను 4 నుండి కిందకి చదవండి. పట్టణములోకి పోవుదమనుకొంటిమా, పట్టణమందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చట చనిపోదము. పదండి. ఎక్కడ అయినా నీ చచ్చిపోతుంది. ఇక్కడ అయినది అక్కడ అయినా కూడా ఏదైనా మనం ఎక్కడ అయినా కూడా మనం చచ్చిపోతుంది. దానికంటే బెటర్ ఏంటండి? అడుగు పెట్టండి. ఎక్కడ అయినా చచ్చిపోతాను. నేను తీయకూడదు, కూర్చోకూడదు. నీ ఏం చేయాలి? వెళ్ళాలి, వెళ్ళి సీఎం చేయాలి. ఆరామాక్యం యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు ఐదో వాక్యం చూడండి. సంత చీకటి యందు సిరియానుల దండు వేటలోనికి పోవాలని లేచి సిరియానుల దండు వెలుపలికి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియానుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తీయుల రాజులకును పత్యమిచ్చి ఉన్నాడని సిరియానులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలలోనైనను దండుపేటలో ఉన్నవారిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకుంటూ చాలనుకొని సిరియా నివాసీలు ఏం చేశారు? 5వ వాక్యములు సంధ్య చీకటి యందు సిరియానుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియానుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు స్తోత్రం. సిరియాలో ఉన్నవాడికి ఏం చేశారు? ఆ ఊర్లో ఉన్న వాడికి ఒక ధ్వని వినిపించింది. శబ్దము ధ్వని, గొప్ప శబ్దం వినిపించినప్పుడు ఆ సిరియాలో ఉన్నవాడు తన పాళయం నుండి ప్రాణం పొందుకోవడానికి పారిపోయారు. ప్రాణం రక్షించుకుని అనుకొని ఆ ఊరు విడిచిపెట్టి ఏమైంది? దేవుడి పద్ధతి చూడండి. ఏదో ధ్వని పగడిన వినబడుతున్నది. నీ పాళయం వెలుపలి ఏదో ధ్వని వినబడుతున్నది. నీ కోసం ఏదో దేవుడు చేయడానికి ధ్వని స్వరం నేను ఈరోజు ఇప్పుడు సమయంలో ఉన్నవాడికి కరములతో కూర్చున్నారు. తన పక్క రాజ్యమైన సిరియా వారికి అన్ని ఉంది, ఏటి ఇవ్వడు. అందుకని దేవుడు ఏం చేశారు? గొప్ప ధ్వని వినిపించినప్పుడు ఆడనుకున్నాడు రాజులు సైన్యం వస్తున్నారు, మనం ఏం చేయాలి? ఎందుకు పారిపోయింది? ప్రాణం కొరకు వారు ఏం చేశారు? పారిపోయారు. పారిపోయినప్పుడు జరిగిన సంగతి నేను చెప్పుతున్నారు, బాగా వినండి. 4వ వాక్యం 8వ వాక్యం. కాబట్టి ఎన్ని కుష్ఠ రోగులు? 4. మీరు ఆ కుష్ఠరోగి గురించి బైబిల్ ఉంది 19 అక్కడికి నేను వెళ్ళలేదు. ఈ 4 దండపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములను చేసి అచ్చడి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి కరములతోని ఆకలితోని తిరిగిన దేవుడు బిడ్డలు ఆ ఊరికి వచ్చినప్పుడు భోజనం అన్ని సిద్ధపడి ఉంది. కూర ఉంది, అన్నం ఉంది, చెప్పాలి ఉంది, అన్నం ఉంది, అక్కడ ఉంది. ఈ కుష్ఠరోగులు 4 ఆకలితోని ఉన్నారు. మొట్టమొదటి వచ్చిన వాటర్ కప్పదబో చెప్పేసారు. స్తోత్రం. తర్వాత అచ్చట నుండి వెండి బంగారములు బట్టలను అన్ని ఎత్తుకొని పోయి దాచిపెట్టి అన్ని సోదరు ఎంత కావాలంట మొత్తం ఏం చేశారు? దాచిపెట్టి ఆ తర్వాత వారు మనం చెయ్యనది మంచి పని కాదు. అక్కడ అన్ని వారి కోసం ఏం చేశారు? నీ కోసం అన్ని సిద్ధపరిచారు తల్లి.
మంచిది, నీ చెయ్యిన పడి కరెక్ట్ కాదు. ఇది నీ చెయ్యినా ఏం చెయ్యాలి? నేటి దినము వర్తమానాన్ని ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? సమరయ రాజులకి వెళ్ళి చెప్పాలి. అందులో రాజుడు సిరియా దేశంలో ఎవరు లేదు, అందరు పారిపోయారు. నీ అక్కడికి వెళ్ళి సామాను మొత్తం ఏం చేయాలి? తీసుకొని రావాలని చెప్పాలి. కానీ అది చెప్పకుండా దొరికిన తిండి దాచిపెట్టి ఇంటికి కూర్చున్నాడు. సువార్త ప్రకటించకుండా నీకు కావలసిన అన్ని సెట్ చేసిన తర్వాత చేయడానికి ఉన్న పని కాదు. నీ పని జరగలేని మునుపు, నీ పని చేయలేని మునుపు దేవుడు పనిలో డబ్బు కష్టపడ్డాడు. దేవుడు పని కొంచెం అప్పు తీసిన వారు ఎవరు ఉన్నారు? ఈ చర్చలు ఒక్కడున్నారు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పు తీసుకున్నారు. దేవుడికి పని కోసం ఒక 50,000 అప్పు ఇచ్చి అలా అయితే చర్చ పని ఎప్పుడో పని ముగిస్తుంది, ఎప్పుడో అవుతుంది. అజిత్ గారు మొన్న వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పాను, ఆవిడ అలాగా అనుకున్నా చెప్తున్నారంటే 5 రొట్టెలు 2 చేప ఏసైకి ఇచ్చారు. అలాగంటే పిల్లలు ఈ రోజు మన సంఘం లేదు. 5 మొత్తం తినడమే, 2 చేపలు అది తినడమే. వేరే 120 రూపాయలు ఇచ్చి నీకెంత ఉంది ఎట్టి ఉంది అన్ని దేవుడికి తెలుసు. దేవుడి వరకు అప్పచ్చి ఇచ్చండి. స్వార్థ స్వార్థ ప్రకటించాలి అని డబ్బు లేదని ఒక కడపత్రి పంపించినప్పుడు ఒకరికి దొరికింది. ఆడేం చేశాడు? తనకి 2 ఎద్దులు ఉంది, పొలం దున్నడానికి 2 ఎద్దులు. ఆ ఎద్దులు ఏం చేశారు? ఒక్క ఎద్దులు అమ్మేసి ఆ డబ్బులు దేవదాసునికి పంపించిన తర్వాత ఇందులో పెద్ద కుమారుడికి పిలిచి పొలం దున్న ఒక్క సైడ్ ఎద్దులు, ఒక్క సైడ్లో తన కుమారుడు మీదకి కాడి పెట్టి పొలం ఏం చేశారు? ఆ పొలం దున్నిన తర్వాత ఆ సంవత్సరం ఏం జరిగిందని తెలుసా? 5 సంవత్సరం జరగవలసిన ఉన్న ఆ పంట ఒక సంవత్సరం. దేవుడు పని కోసం ఏదైనా అడిగితే మాత్రం నీకే డబ్బు లేదు. అప్పుడు డబ్బు లేదు, ఇంటి పని ఉంది, అప్పుడు లేదు, నాకు అప్పులు ఉంది. ఇది లేనివాడు ఎవరు ఉన్నారు? అది లేనివాడు ఏసై తప్ప వేరే. అవన్నీ ఉన్న 3 కోట్ల అన్నం తింటాం మానేరు. అజిత్ చెప్పిన కదా, నాకు ఒక ఉద్దేశం ఉంది. ఈ బట్టలు కుట్టించడానికి, ఈ వాక్యం చెప్పడానికి ఉద్దేశం ఉంది. ఆ బట్టలు ఈ రోజు నేను ధరించాలి, అందుకని కరెక్ట్ కుట్టించింది. దేవుడి కనుక అప్పులు తీసుకొని ఇచ్చండి. అది వేస్ట్ కాదు, బాకీ మొత్తం వేస్తే ఏది ఖర్చులు వేసిన మొత్తం వేస్తే దేవుడికి స్తోత్రం కలిగిన స్తోత్రం. సంఘంలో వచ్చిన వాడికి ఊట చెయ్యి ఉన్నవాడు ఉన్నారట. అది లూకా చెప్పిన, లూకా కాదు వైద్యుడు చెప్తున్నది. ఏ చెయ్యి అంటే ఊచ చెయ్యి. ఏ చెయ్యి? ఏ చెయ్యడం చెయ్యకూడదు. బైబిల్ చదవలేదు. ఎడం చెయ్య, కుడి చెయ్య, కుడి ఇచ్చిన చెయ్యమని. అందుకు యేసు చెప్పినట్టుగా ఈ రోజు నేను చెప్పిన కొందరు ఇవ్వడానికి చెయ్యి అని చెప్పి ఏమైంది? యేసు నామమున నిలబడిన గాక. పని మంచిది కాదు. కుష్ఠరోగి చెప్తున్నారు, మంచివాడు, దానికి రోగం ఉంది, బయటికి మనిషి మధ్యకి వెళ్ళడానికి అడిగేం లేదు. అవకాశం లేనివాడు, అవకాశం లేనివాడు, అవకాశం అన్ని దొరికినప్పుడు ఆ దొరకలేని వాడికి అవకాశం పంచిపెట్టడానికి రెడీ. అవకాశం లేదు
అవకాశం పొందలేని వాడి దగ్గరికి వెళ్ళి అవకాశం నీకు అన్ని అవకాశం ఉండాలి కానీ ఆ 9 వాక్యం చదవండి పూర్తిగా. వారు మనము చేరినది మంచి పని కాదు. ఈ సద్వర్తమానము మనం వెళ్ళి నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరకుండా ఎలా తెల్లవారు వరకు మనం ఇచ్చడం నుండి నీడలా ఏదైనా ఒక అపాయము మనం తెల్లవారి వరకు నీ ఉండకూడదు. తెల్లవారి అంటే ఏసై రాకడ వరకు నీ ఉండకూడదు. ఇప్పుడు సమయం ఇదే మంచి సమయం. ఈ సమయం ఏం చేయాలి? సమయం ఏం చేయాలి? సత్వర్తమానం అందించాలి. ఆ సువర్తమానాన్ని అందించాలి. ఏంటి సువర్తమానం? రాజుడి దగ్గరికి వెళ్ళి ఇది చెప్పాలి. సిరియా దేశంలో ఎవరు లేదనే విషయము రాజుడి దగ్గరికి వెళ్ళి చదవడం తమ్ముడు చదువు. కంటిన్యూ. కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియ చెప్పుదాము రండి ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారా పాల్గొని చెప్పండి. ఒకరితో ఏం చేసింది? కుష్ఠరోగి కలుస్తాను. కుష్ఠరోగం నుండి స్వస్థత పొందడం కాదు. కుష్ఠరోగం ఉన్నప్పుడు కుష్ఠరోగం స్వస్థత పొందింది కాదు. కుష్ఠరోగిలు సువార్తమానం అందించడానికి ఏమంది? పొందిన వాడు ఏమవుతుంది? ఆ వాక్యం వ్యాఖ్యానించడం సోదరు. తర్వాత మేము సిరియానులో దండు పేటకు పోతిమి. అతడు ఏ మనిషి కనబడలేదు. మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వారితో అనగా వాడు వారు పాల్గొని పిలిచాను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి సిరియానులు మనకు చేసిన దానిని నేను మీకు చూపించును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది. 4 చెప్పలేకపోతే 4 లక్షల అక్కడ 4 లక్షలు లేదు. నేను ఊహ చెప్తున్నాను. ఎంతో కొంతమంది ఆ 4 చెప్పలేకపోతే చాలా మంది ఏమవుతుంది? నీ రోజు సువార్త అందించలేకపోతే నీకు దొరికినదన్నీ దొరికింది కదా. నీ కడుపు నింపారు కదా. బట్టలు దొరికింది కదా. బెంగారం దొరికింది కదా. నీ అన్ని సమస్యలు సమకూర్చాడు. ఇంకా నీ చేయవలసినది ఇది అందించండి. ఇది పొందలేని వాళ్ళ దగ్గరికి సువార్త ప్రకటించే. రేపటి దినములు సమరీలు ఉన్న వాళ్ళకి అందరికి ఏమి ఇచ్చారు? దేవుడు ఎలాగ చెప్పారు అలాగే ఇచ్చేది. స్తోత్రం కలిగింది. అది చెప్పడానికి అలాగే జరగడానికి దేవుడు చెప్పింది అది చెయ్యని అది ఆ దేవుడి పని చెప్పిన కాబట్టి అందరికి దొరికింది. స్తోత్రం కలిగింది. ఈరోజు దేవుడు నీతో ఎలాగ మాట్లాడుతుంది తల్లి. స్తోత్రం. సువార్త ప్రకటించడానికి నీ ఏం చేయాలి? స్వేచ్ఛగా చేయడానికి ఎంత బదులు, వేదన కలిగి చెప్పడానికి ఎంత బదులు. రాత్రి వెళ్ళి సువార్త ప్రకటించారు. విక్రమ్ 2 మారు మనసు పొందారు. స్తోత్రం కలిగింది. ఆ బెనిఫిట్ నాకు కాదు నీకే. మీరు నా కోసం ప్రార్థన చేయను కాబట్టి, మనం ఇద్దరి కోసం ప్రార్థన, అజిత్కి నా కోసం ప్రార్థన చేయను కాబట్టి, దేవుడు పరిచయం చేయను కాబట్టి ఇంకా కూడా కొందరు మారు మనసు పొందుకున్నా. నీకు తెలియదు. చర్చ రాలేని వాడు ఈ దినములు చర్చకు రావడానికి ప్రారంభించాడు. దేవుడు పని జరుగుతున్నారు. ఏ కనబడకుండా స్వేచ్ఛగా చేస్తుంది. అదొక చూసినప్పుడు ఆనందం కొనియాడుతున్నారు. చూడడానికి అమ్మగారు లేదు కదా.
స్తోత్రం కలిగిన హల్లెలూయా. సువార్త ప్రకటించాలంటే సంతోషం. మూడవది ఫిలిప్పీ గ్రంథం 1:25. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము చెప్పండి గట్టిగా. మూడవది పౌలు గారు ఆనందించింది ఎందుకంటే సువార్త చెప్పారు. 2 విశ్వాస విషయంలో నీకు అభివృద్ధి చెందిన చూసి నాకు పౌలు గారు అంటున్నట్టుగా మా రాయడ సంఘ బిడ్డలు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందినట్టుగా సంతోషం కలుగుతుందా లేదా నిన్ను చూసినప్పుడు? నిన్ను చూసినప్పుడు విశ్వాసములు అభివృద్ధి అభివృద్ధిలోనికి నీ వచ్చింది అని చూసి నాకు అదా ఎలాగంటే ఆనందము. నిన్ను చూసినప్పుడు నీ విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నావా? ఆదివారం కూడా రావడానికి రాను. నీ ఫిలిప్పీ లేఖనములు అభివృద్ధి చెందిన కొన్ని విషయం అది చెప్పిన తర్వాత విశ్వాస విషయంలో అభివృద్ధి చెప్తాను. దాని ముందుకు సమయం అయిపోతాను. అది మొత్తం చెప్పడానికి సమయం లేదు. ఒక విషయం సోదరు ఫిలిప్పీ పత్రిక 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. మీ ప్రేమ అది చాలు. నీ లవ్ మీ ప్రేమ ఏం చేయాలి? విశ్వాసం అభివృద్ధి చేయండి. తోడుగా నీ ప్రేమ ఏం చేయాలి? Love may abound more and more, displaying itself into greater depths. నేను భార్య భర్తలు గడుపుతున్నా. అప్పుడు వివాహం చేసినప్పుడు ఉన్న అదే ప్రేమ ఇప్పుడు నీ భర్తతోనే ఉందా? తగ్గిందంటే నీకేదో ప్రాబ్లం. మీకే అడుగుతున్నారండి, వేరే ఎవరికి కాదండి. మరి మీరు మ్యారేజ్ చేయలేదా? పోనీ ప్రేమ ఉంటే అది ఇచ్చినదండి. ప్రేమ మొత్తం ఏం చేసిన ఇవ్వడమే. అవును కదా? ఏంటి ఆశించకండి కదా. ఏంటి బ్రహ్మ యోహాను సువార్త 3:16 చదవద్దు. అతిథి కుమారునికి ఇచ్చారు. ప్రేమ ఉంటే ఏం చేశారు? అన్ని ఇస్తుంది. మనకు ప్రేమ ఉంటే ప్రేమ లేదు. మనకేమి లేదు, ఇష్టం ఉంది. మనకేముంది? నాకు ఇది స్తోత్రం దేవుడితో ఇష్టం ఉంది. నాకు స్తోత్రం సరస్వతితో ఇష్టం. ప్రేమ లేదు. మనకేముంది? ప్రేమ ఉండే యేసయ్య ప్రేమ వచ్చిన కాబట్టి కుష్ఠరోగుల మధ్యలో సువార్త ప్రకటించిన ఒక దేవదాసుడు ఆడు మధ్యకు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన కాబట్టి ఆడు కూడా కుష్ఠరోగి అయి చచ్చిపోయింది. నేను బైబిల్ తప్ప వేరే చదవలేదు. నాకు బోల్డ్ పుస్తకం ఉంది, అది కానీ మొత్తం చదువుతుంది. ఆ ప్రేమ వచ్చినప్పుడు రోగములకి కనబడలే. రెబెక్కా యాకోబు రెబెక్కాకి ఏం చేసి ఎక్కువ ప్రేమించిన కాబట్టి 7 సంవత్సరం దానికి
7 సంవత్సరం దానికి ఒక రోజుగా కనిపించారు. యాకోబు రాహేల్ కోసం రాహేల్ కోసం కష్టపడితే మళ్ళీ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు పని చేస్తే రాహేల్ దొరికిందా? ఎక్కడే ఉన్నాడు? ఆదికాండం ఆదికాండం అన్ని 29వ అధ్యాయం. సమయం కొంచెం పోయినప్పుడు కానీ పర్వాలేదు, అది కొంచెం చదువుతో బాగుంది. దొరికిన వాడు చూడండి, దొరికిన వాడు 11 అది యాకోబు తానే ఆమె తండ్రి బంధువుడని రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. అది కాదు 30 యాకోబు రాహేలును చూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కలుగు చేశాను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. 27-30 కలిసి చదవండి. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. ఈమెక 7 సంవత్సరములు నాకు కొలువ చేసిన ఎడలా అందుక ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పాను. యాకోబు అలాగ చేసా ఆమె వారం పూర్తయిన తర్వాత బాబు Rahel consummated his marriage, lived and loved Rahel more than Leah. He served Laban for another 7 years. 27-30 రెండు వాక్యాల్లో కూడా ఉన్నాయి. అది కాదురా స్తోత్రం. 20 వాక్యం మీరందరూ చెప్పిన కరెక్ట్ కాదు. 20 యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించిన వలన ఆమె అతనికి కొద్దిగా దినములుగా తోచెను. అయ్యో 7 సంవత్సరం కొద్ది దినముల్లాగా 7 సంవత్సరం ఏమైంది? కొన్ని దినాల్లాగే కనబడ్డాయి. ఎలాగా కొన్ని దినం కాదు, ప్రేమించిన కాబట్టి 7 సంవత్సరం. 7 సంవత్సరాలు లేక 2 రోజులు 7 రోజుల కనిపించింది. వారంలో కనబడ్డాయి. ఇప్పుడు 45 సంవత్సరం అయింది, మేరోజు అయింది. ప్రేమ వెలగుందో దేవుడికి తెలుసు. తగ్గిందా పెరిగిందా తల్లి? ఫోటో ఫ్రేమ్ నీ భర్తకి భార్య మీదకి, భార్యకి భర్తకి మీదకి ప్రేమ పెరిగిందా తగ్గిందా? ఫోటో ఫ్రేమ్ లోనే లేకపోతే ఈ వాక్యం గడికి చదవండి. ప్రేమ పెరిగింది. ప్రేమ ఏమైనా చేయాలి అందకంద. కొందరికి ప్రేమ అందకంద కిందకి. సరే అండి, అక్కడ నుండి సమయం ఆయన కనుక వెంటనే అవసరం ముగిస్తారు. మొదటి సమయాలు 18:1. మొదటి సమయాలు 18:1. త్వరగా 2 వాక్యం చెప్తున్నారు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఎన్న ప్రేమ అంటాము. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ఎలాగా ప్రేమించారు? ప్రాణ స్నేహితుడు. ఆయన అర్థం చెప్పండి. ప్రాణ స్నేహితుడు సొంత ప్రాణం. నీ ప్రాణాన్ని ఎలా ప్రేమిస్తున్నావు అలాగా. స్తోత్రం కదా. అలాగంటే ప్రేమ మనకు ఉండే సంఘం ఎప్పుడు అభివృద్ధి, ఎంతో సంతోషం కలుగుతుంది. భార్యకి జ్వరం అయితే భర్త అడగడు. భార్యకి జ్వరం అయితే తగ్గిందా పడిందా, ఏటమ్మా బాగుందా అన్నవు నువ్వు ఒకసారి ముట్టి లేపి ఒక గ్లాసు నీళ్ళు పట్టడం తెలియదు. భర్తకి ఎలాంటి ఏదో వచ్చే భార్య ఏం చేయరు. నాన్నకి కొంచెం నీళ్ళు పడరా, ఇదండి స్టోరీ. యేసయ్య ప్రేమ వచ్చిన అనుకో. దావీదు ఎవరు? నాన్న శత్రు, నాన్నకి శత్రు. ఆ శత్రువుకి తన కుమారుడు ఏం చేశాడు? ప్రాణ స్నేహితుడుగా ప్రేమించాడు. సమయం లేదమ్మా,
విస్తరించడానికి కిందకి ఉంది కొన్ని విషయాలు. ప్రాణ స్నేహితులుగా ప్రేమించను కాబట్టి ఏం చేసింది, సమయం లేదు. నీ స్తోత్రం కలిగింది కాక. ఇది 2 రాజుల పుస్తకం 10:15 వాక్యం త్వరగా. ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన 2 రాజుల పుస్తకము 10:17. అతని నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యోహానాదాబును కనుక్కొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి ప్రశ్న అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని, నీ ఎడల నా ఉండినట్టుగా నా ఎడల నీ ఉండినట్టుగా అయితే అని అతనిని అడుగగా యెహోవా నాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా ఎలాగా ఉంటారండి? నాకు ఉండినట్టుగా అలా ఉండాలి. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. నీకు ఉండినట్టుగా నీకుంటున్న అదే ప్రేమ ఆడుకుంటా నీ ఏం చేయాలి. సమయం లేదండి, విస్తరించడానికి సమయం లేదు. ఇంకొక వాక్యం ఫిలిప్పీ గ్రంథంలో మాట్లాడారండి. ఫిలిప్పీ 1:9 వాక్యం. నీ ప్రేమ ఏం చేయాలమ్మా? ఎన్ఐపి బైబిల్ చదవండి. ఎన్ఐపి బైబిల్ తెలుగులో అది అలాగే ఉంటుంది, ఇంగ్లీష్ లో సూపర్. ఇన్సైట్ అందా దొరుకుతుంది. అది ఎన్ఐపి బైబిల్. Yes, deep in insight. ఎలాగా? And this is my prayer, that your love may abound more and more in knowledge and in depth of insight. అంటే ప్రేమ సరిగా రావాలంటే ఇన్సైట్ బాగుండాలి. లోపల బాగుండదు కాదు, లోపల బాగుంటుంది. ఇన్సైట్ మనకందరికి ఏముంది? లాంగ్ సైట్ ఉంది. లాంగ్ సైట్ అంటే దూరదృష్టి ఉంది. దూరదృష్టి ఉండేది, దృష్టి లేదు. ప్రేమ రావాలంటే అది ప్రకాశించాలి. స్తోత్రం కలిగినదిగా. స్తోత్రం. ప్రేమ మనలో రావాలంటే ఏమంటే ఇన్సైట్ కరెక్ట్ గా ఉంటే బాగా అవుతుంది. అది అక్కడ రాయన పదం ఏమండి? ప్రేమ తెలివితోను. తెలివి ఆ తెలివికి చెప్పిన మాట ఏంటంటే ఇన్సైట్. స్తోత్రం కలిగింది. 2 వాక్యాలు చెప్పి వాటనే ముగిస్తున్నారు. తెలుగు సామెతల పుస్తకము 2వ అధ్యాయం 6వ వాక్యం. తెలివి ఎక్కడ నుంచి వస్తున్నారు? స్తోత్రం. నోటి నుంచి వస్తున్నారు. కరెక్ట్ కదా? అది ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యం నుంచి చదవండి. కాదు కానీ అక్కడ నోటి నుంచి ఏదో వస్తున్నారు. వాక్యం సరి అయిన రీతికి నీ లోపలికి ఆ తెలివి వచ్చిన అనుకో, ప్రేమ మీ అందకంత పెరుగుతుంది. ఈ లోపలి కన్ను ఉంటే లోపలి ఉన్న సంగతి ఏంటో తెలిసిపోతుంది. లోపలి నీకు కన్ను పోయిన అనుకో,
మొత్తం బయట కనబడదు. అది కనబడాలంటే ఈ వాక్యం చెప్పినప్పుడు నీ ఇన్సైట్ అంటే లోపల ఉన్న కన్యం అవుతుంది, వెలుగుతుంది. వెలిగితే నీలో ఉన్న లోటుపాటు తెలిసిపోతుంది. ఆ లోటుపాటు తెలిసిపోతే ప్రేమ పెరుగుతుంది. సోదర కలిగిన తోడుగా వస్తే మాత్రం ఎందుకు దేవుడు బిడ్డలు ప్రేమ అందకంగా పెరగలేదంటే బయటికి కన్ను సూపర్ ఉంది. స్తోత్రం కలిగి ఆ తెలుగు రాదు. అది రావాలంటే దేవుడి నోటినుంటే వాక్యం వచ్చినప్పుడు తెలివి వస్తుంది. తెలివి వస్తే తెలివి వస్తుంది. తెలివి వస్తే తెలివి వస్తే నేను మొత్తం ముగించిన మనమే మరి ప్రైజ్ కూడా చెప్తున్నారు. స్తోత్రం కలిగి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతకంత ప్రేమ ఏం చేయాలి? అభివృద్ధి పొందాలంటే తెలుగు రావాలి. తెలుగు రావాలంటే వాక్యం వినాలి. వాక్యం వచ్చితే వెలుగు వస్తుంది. వెలుగు వస్తే తోటిబాటు తెలిసిపోతుంది. స్తోత్రం కలిగి పౌలు గారు సంతోషించుతున్నారు. విశ్వాసం అందకన్నా విశ్వాసం వల్ల తోడుగా ప్రేమ కూడా అందకన్నా ఏమవ్వాలి? అది కూడా పెరగాలి. అది కూడా పెరిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వాక్యం చదవకుండా చెప్పచ్చా? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని వచ్చి తీర్చబడదు. తీర్చను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునని మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుని మీకు కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచగా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా నీ కన్నులు ఏముంది? వెలిగితే మాత్రం అది కనపడుతుంది. నీ కన్నులు ఏముంది? సహోదరుల కన్నులు ఏముంది? నీది పెద్దది, అది తీయడానికి నీ ఎందుకు వెళ్ళదు? నీ పెద్దది తీసి అది తీసివేయాలంటే నోటు నుండి అది ఏంటి రావాలి? సూత్రం దేవుడి నోటు నుండి లేదు జ్ఞానము తెలివి రావాలి. తెలివి రావాలంటే తెలివి వస్తే స్తోత్రం. ఆ తెలుగు నోటులు వచ్చి ఆ తెలుగు ఎలాగొస్తే నోటుని చేసే వాక్యం, ఆ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యం నీ లోపల కన్నికి వెలిగిస్తుంది. వెలిగించినప్పుడు నీకు ఏమవుతుంది? తెలుగు వస్తుంది. తెలుగు వస్తే నీ జీవితంలో ఉన్న లోటుబాటు తెలుసు. లోటుబాటు తెలిస్తే ఆ కన్నీలుండే పోతే స్తోత్రం కలిగి ప్రేమ అందుకంటే ఏమవ్వాలి? ప్రేమ నిజము తల్లి తండ్రి ప్రేమ ఎక్కడ వరకు? భార్య భర్తల ప్రేమ కన్నా ప్రేమ ఎక్కడ వరకు? సమాధి వరకు. యేసయ్య ప్రేమ అంతం వరకు. మారడు నేను ప్రేమ ఉంది. యేసయ్య ప్రేమ అది అంతకంటే ఏమవ్వాలి? అది రావాలంటే నీకు తెలుగు రావాలి. మెసేజ్ అవలేదు బాకీ. సహోదరి సహోదరులారా, ప్రేమ ఏమేమవ్వాలి?
నీలో నాలో చూస్తే ఏది తప్పు లేదు. అది ఉంటినప్పుడు ప్రేమించిన ప్రేమ మంచి తప్పు తెలుసుకొని నిన్ను ఏం చేయాలి? తప్పు తెలిసి మనం ఏం చేసాం? తప్పు తెలిసి మనం తప్పు తెలిసినప్పుడు మనం ఏం చేసాం? అది చెయ్యకుండా ఆ తప్పు ఉండినప్పుడు ఏం చేయాలి? అదే సరి అయిన ప్రేమ. ఏసే మనకు ఎలాగ ప్రేమించారు చెప్పండి? శత్రుగా ఉండినప్పుడు ఆయన మమ్మల్ని ప్రేమించారు. శత్రుగా ప్రేమ ఎలాగ వస్తుంది? అదొక చెప్పి మాట. ప్రేమ ఎలా వస్తుంది? ఈ ప్రేమ ఇక్కడ వస్తే ప్రేమ రాదు. బ్రహ్మపత్రి 5:5 చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఇది దిగలేకపోతే, పరిశుద్ధాత్మ దిగలేకపోతే నీ ప్రేమించు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగిన అనుకో ప్రేమ వస్తుంది. అది బాగుండే ఆత్మ సాన్నిధ్యం నీలోనికి, ఆత్మ సాన్నిధ్యం నీలోనికి దిగితే ఆత్మ ఆత్మ పొందిన వాడు చూసింది అని అవన్నీ చేసినా కానీ మళ్ళీ ఆడుకునే పూచి ఏం చేస్తున్నావు? బాధపడతాడు. మళ్ళీ భార్య ఏం చేస్తున్నారు? ఈ ప్రేమ ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? కిరికితుంది. ఆడికి ప్రేమ ఇచ్చిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ. అప్పుడు నీ ఎవరికి బాధపడితే ఆ పరిశుద్ధాత్మ ఇడికి కిరికితుంది. నీ చేసిన ఇది పరిశుద్ధాన్ని పొందిన అనుకో, ఎవరికి ఏం చెప్తే ఏం నో ప్రాబ్లం. ఏ బాధ ఇది ఆపడానికి చెప్పింది, ఆగిపోయింది. బ్యాటరీ అయింది. సరే కడుపు నింపలేదు కాబట్టి చెప్పండి. కడుపు నింపలేదు. ప్రియులారా ప్రేమించండి. అందకంద ప్రేమ విశ్వాసం అందకంద పెరిగినట్టుగా ప్రేమ కూడా ఏం చేయాలి? స్తోత్రం కలిగిన ఈ దినములు అందకంద విశ్వాసం పెరిగిన కాబట్టి పౌలు గారు ఏం చేస్తున్నారు? ఎవరి గురించి? ప్రేమ పెరగాలంటే ఎలాగంటే నీకు తెలుసా? అయ్యో అది ప్రేమ పెరగాలి. లుదియా మాత్రం పిలిస్తే అర్థమవుతుంది. లుదియా గారు ఫస్ట్ హృదయం ఓపెన్ చేసి దేవుని కొరకు ఏం చేశారు? రెండవది ఎవరికి ఇచ్చారు? దైవదాసునికి ఇంటికి ఇచ్చారు, పిలిచారు. ఇల్లు ఓపెన్ అయింది. మూడు ఆయనకి ఏం చేశారు? కావలసిన అన్ని ఇచ్చారు. చెయ్యి ఓపెన్ అయింది. ప్రేమ వస్తే అందకత పెరిగితే ఇల్లు ఓపెన్ అవుతుంది. ఇంటిలో ఓపెన్ అయ్యారంటే దేవుని బిడ్డల కోసం ఇంటికి ఎన్ని చోట్లకి రావచ్చు. దేవుని బిడ్డలకి ఏ చోటుకైనా వెళ్ళవచ్చు. స్తోత్రం. కొన్ని చోట్ల మాత్రం కాదు. స్తోత్రం. అది మాత్రం కాదు. దేవదాసుడికి ఆవరణ ఆగా మొత్తం ఇచ్చేనాడు. వరకు రావచ్చు. చాలా ప్రాబ్లం లేదు. అప్పసలు గారు బతకాలి. జరుగుతుంది. నేను చెప్పిన మొత్తం వరకు రావచ్చు. అంతకంటే పెరగాలంటే హృదయం ఓపెన్, ఇల్లు ఓపెన్, చెయ్యి ఓపెన్. ప్రేమ పెరుగుతున్నారే తెలుసు కదా. అంటే పిలిపి సంఘములు ఉన్న విశ్వాసి హృదయం దేవుని కొరకు తెరవబడింది. తెరవబడిన సంఘ తోడుగా హృదయం మాత్రం ఇల్లు కూడా గట్టిగా చెప్తుంది. ఇదే సంవత్సరం 2000 ఈ 2020 సంవత్సరం నీ ఇంటికి ఎన్ని ప్రార్థన పెట్టలేదు? ఓ లోడ్ ఎన్ని ప్రార్థన పెట్టారు?
గోడ్ 4000 లెక్కెట్టచ్చు. నీకు అది అవసరం లేదు. హృదయం ఇచ్చారు యేసయ్య. ఓపెన్ ద డోర్ మై మా ఇంట్లో ఏసయ్య రావద్దు. యేసయ్య మై హార్ట్ ఏసయ్య మాత్రం రావద్దు. మిగతా ఎవరు వచ్చినా ఇంటి ఓపెన్ అవ్వలేదు. నీ ఇంటికి ప్రార్థన చేయడం అవసరం లేదా? నీ ఇంటికి వచ్చి దైవ దైవకులు కూర్చి ప్రార్థన అవసరం లేదా? అక్కడ చేస్తే మేలు కలుగుతున్నారంటే విడుదల కలుగుతున్నారు. నీ కుటుంబం దీపపడుతుంది, నీ కుటుంబం ఆశీర్వాదం వస్తుంది. అది చెయ్యండి. ప్రతి నెల ప్రతి వారానికి ఒక్కొక్క ఇంటిని ప్రార్థన పెట్టించే దీవెన రావాలంటే చెయ్యి. నా మాట కరెక్ట్ 12 అయింది. అంతకంత పెరగండి విశ్వాసం. దాన్ని బట్టి పౌలు గారు సందర్శించారు. రేపు వాక్యం చెప్తాను. ఈ వాక్య ధర దేవుడు చెప్తారు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవని